నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైపోయింది కదండీ ఇలా ముగ్గులు పెట్టి. ఇవి సంక్రాంతికి వేసిన ముగ్గులేనండి. కానీ కొంచెం బిజీ అవ్వడం వల్ల మాత్రం నేను వీడియోని ఎడిట్ చేసి పెట్టలేకపోయాను. అందుకని మాత్రం పెడుతున్నాను. ఇప్పుడు పెడితే తర్వాతైనా కూడా ఉపయోగపడుతుంది కదండీ. తర్వాత వేసుకునే వాళ్ళకైనా చూసి వేసుకోవచ్చు. ఇలా అయితే మాత్రం నేను ఈరోజు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఒక జామ చెట్టు మీద ఉన్న ఒక ఉడతనైతే మాత్రం వేస్తున్నానండి. చూడండి ఇట్లా చుట్టూ కర్రలు కూడా మొత్తము 2 కొమ్మలుగా అయితే వేస్తున్నాను. దానికి ఆకులు ఉండే విధంగా అయితే ఇట్లా వేస్తున్నానండి. ఇంకా ఉడతను కూడా నేను ఎలా వేస్తాను అన్ని స్టెప్ బై స్టెప్ మీకైతే చూపిస్తాను. ఇక అంతా మరి చూసేయండి. ఇక్కడైతే మాత్రం ముందు రైట్ గ్రీన్ వేసి దానిపైన ఎల్లో అయితే మాత్రం వేస్తున్నాను. డార్క్ గ్రీన్తో మరి ఈనెల్లాగా అయితే వేస్తున్నానండి. ఇట్లా మొత్తము అన్ని ఆకులు 2 వైపులా ఇలాగైతే వేసేస్తున్నాను. మనం కొమ్మకైతే మాత్రం ఇప్పుడు మెరూన్ కలరు బ్లాక్ కలర్ కలిపిన కలర్ తోటి కొమ్మకైతే మాత్రం ఫిల్ చేసేసుకుందాము. ఇట్లా కొమ్మనంతా వేసేస్తున్నాను. ఇప్పుడు మనము ముగ్గు తీసేసుకొనేసి ఇది కొంచెం మెరూన్ కలరు, కొంచెం ముగ్గు, కొంచెం పసుపు కూడా కలిపేసుకొని మళ్ళీ షేడ్స్ అయితే మాత్రం ఇచ్చేసుకుందాము. కొమ్మ షేడ్స్కి చూడండి అట్లా. ఇక ముగ్గును తీసుకొని మళ్ళీ పైన అవుట్లైన్ అయితే వేసేసుకుందామండి. ఈ నెల కూడా మొత్తము ముగ్గుతో పెట్టేశాను కదా. ఇప్పుడు మనం ఉడతని ముందుగా అయితే ఇలా డ్రా చేసేసుకుందాము. చూడండి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా ఎట్లా గీసి మీకు చూపిస్తానో చూడండి. ఇంకా నేను చెప్పడం కంటే మీరు చూస్తూ ఉంటే మీకు బాగా అర్థమైపోతుందండి. ఇక మరి చూసేయండి మీరు స్టెప్ బై స్టెప్. ఏ కలర్లు వాడేది మాత్రం ఆ టైంలో చూపిస్తాను, మీకు చెప్తా ఉంటాను. ఇలా నోరు బుగ్గలను అయితే గీసేసుకొని దాన్ని చుట్టూరు ఇట్లాగా వైట్తో ఫిల్ చేసేసుకుందాము. నాలుకకైతే లైట్ పింక్ కలర్ అనేది వేసేసుకుందాము. చూడండి వైట్ అంతా ఫిల్ చేస్తున్నాను కదా, అంటే పొట్ట కింద భాగంలాగా. దానిపైన మనము సిమెంట్ కలర్ కొంచెం వైట్ కలిపేసి దాన్ని కూడా ఇట్లాగైతే మాత్రం ఫిల్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫర్లాగా వైట్తో అయితే ఇలా గీతలు పెడుతూ ఉన్నాను. ఇప్పుడు తోకకి బాడీకి అయితే ఆరెంజ్ కలరు, తర్వాత ఎల్లో మన దగ్గర ఉండే షేడ్ ఒక రకమైన ఎల్లోని కూడా
అన్నిటినీ కలిపి దానికైతే మొత్తం ఫిల్ చేస్తున్నాను. చూడండి, ఆయిల్లో అయితే వాడాను, ఆరెంజ్ రెండు కలిపేసి ఇలా అయితే మాత్రం ఫిల్ చేస్తున్నానండి. ఇప్పుడు తోక మీద గీతలు వేయడానికి మెరూన్ కలర్లో కొంచెం బ్లాక్ కలిపేసుకొని ఇలా గీతలను అయితే గీసేసుకుందామండి. ఇప్పుడు బాడీ మీద కూడా అన్ని గీతలను అయితే ఇలా గీసేసుకుందాము. చెవునైతే గీస్తున్నానండి. కొంచెం మెరూన్ కలర్లో కొంచెం ఇందాక మనం కలుపుకున్నాం కదండి సిమెంట్ కలరు వైట్ కలిసిన దానిలో అది దీంట్లో కొంచెం మెరూన్ కలర్లు కూడా కలిపేసి అలా షేడ్స్ అయితే మాత్రం ఇస్తున్నానండి లోపల చెవు భాగానికి. దానికి కొంచెం షేడ్స్ ఇచ్చి అవుట్లైన్ అయితే మెరూన్తో ఇచ్చున్నానండి. ఇప్పుడు లైట్ కలర్ ఎల్లో మామూలు మన దగ్గర ఉండే ఎల్లో తీసేసుకొని షేడ్స్ అయితే ఇలా ఇచ్చేసుకోవాలి. ఇలా బాడీ మీద ఎక్కడెక్కడైతే మనకు అనిపిస్తుందో మొత్తం అక్కడ ఎల్లోతో షేడ్స్ అయితే ఇచ్చేసుకుందాము. దానిపైన వైట్తో కూడా అలా షేడ్ని అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఫర్ లాగా మెరూన్తో అయితే మాత్రం మొత్తం ఇలా వేసేస్తున్నానండి. ఈ మెరూన్ గీతల పైన కొంచెం బ్లాక్ తోటి అలా షేడ్స్ అయితే ఇస్తున్నాను, అంటే కొంచెం డార్క్గా బ్రైట్గా కనిపిస్తుందని.
ఇప్పుడు తోక మొత్తము మళ్ళీ వైట్ తోటి ఇలా గీతలను అయితే పెడుతున్నానండి. అంటే కొంచెం రియల్గా కనిపించేదానికి, దాని వెంట్రుకలను ఇలా వచ్చుంటాయి కదా, దానికోసమని ఇలా అయితే వేస్తున్నాను. దానిపైన మళ్ళీ లైట్ ఎల్లుతో అలా షేడ్స్ని అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, ఎల్లోతో కూడా షేడ్స్ ఇచ్చేసి ఇలా మధ్య మధ్యలో ఎల్లోతోటి గీతలు గీస్తున్నాను. చేతుల్ని, అక్కడ కూడా మెరూన్ తోటి ఇలా గీతలను అయితే పెడుతున్నాను. మధ్యలో మనకు చర్మం లాగా ఉండేదానికి ఎల్లో కలర్తో షేడ్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఇంకో చైన్ అయితే వేస్తున్నాను. ఇదండి, నాలుకైతే పింక్ కలర్ అనేది వేస్తున్నాను. అట్లాగే పైన ముక్కును కూడా అలా పెడుతున్నాను పింక్ తోటి. దాని తర్వాత బ్లాక్తో కొంచెం అంటే ముక్కుకి నోరుకి గ్యాప్ ఉండే విధంగా అట్లా అయితే వేస్తున్నాను. తర్వాత బ్లాక్ తోటి అవుట్లైన్ అయితే వేస్తున్నాను ముక్కు దగ్గర, చూడండి. అట్లాగే నాలుక కూడా మనము అవుట్లైన్ అనేది వేసేసుకుందాము. ఇప్పుడు బ్లాక్ తోటి మనకు అట్లా కనిపించేదానికి ముదిలాగా అట్లా ఇట్లా అయితే వేసుకుందాం. పక్కన మెరూను కొంచెం కలిపి డార్క్ కలర్ తోటి ఆ నాలుగు పక్కన అలా వేస్తే నోరులాగా అట్లా కనిపిస్తుంది మనకి. చుట్టూరు వైట్ సరిగ్గా లేకపోయినా అంతా వైట్ తోటి ఈ నాలుగు పైన ఇట్లా ఫిల్ చేసేసుకుందాము. చుట్టుపక్కల ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందిగా వైట్ సరిగ్గా లేకపోతే వాటిని కూడా ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు మెడ కింద లైన్ మనకి ఇట్లా నోరులాగా కనిపించేదానికి బ్లాక్ తోటి అవుట్లైన్ లాగా ఇట్లా గీస్తున్నాను. బ్లాక్ తోటి గీతలను అయితే ఇలా పెడుతున్నా. ఇప్పుడు బుగ్గ దగ్గర అవుట్లైన్ మెరూన్ కలర్ తోటి ఇలా గీస్తున్నాను. ఇలా చెవులకు కూడా అవుట్లైన్ అనేది మెరూన్ కలర్ తోటి అయితే వేస్తున్నానండి. రెండో వైపు కూడా చెవుకి ఇలా అవుట్లైన్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు
ఈ మెరూన్ కలర్ తోటి దానికి వెంట్రుకలాగా అలా అయితే 2 షేడ్ లాగా ఇచ్చాను. ఇప్పుడు కన్ను అయితే వేస్తున్నానండి. బ్లాక్ తోటి కొంచెం అలా పక్కన పెట్టేసుకుంటే మన కన్నులాగా వచ్చేస్తుంది. దాని చుట్టూ వైట్ గీసుకుంటే కన్ను అయిపోతుంది. ఇప్పుడు బ్లాక్ తోటి దానికి వెంట్రుకలాగా ఇలా వేస్తున్నాను. ఒకసారి మెరూన్ తోటి అవుట్లైన్ గీసుకొని బ్లాక్ కూడా లైట్గా అలా షేడ్స్ ఇస్తే కొంచెం బాగుంటుంది. రెండో వైపు కూడా కన్ను అయితే మాత్రం మనం పెట్టేసుకుందాము. చూడండి ఇట్లా గీసేసుకొని మీకు అటు నుంచి వీడియో తీసుంటే బాగుండేదండి. ఇప్పుడు చూసేటప్పుడు అర్థమవుతుంది నాకు. పైన కనురెప్పలు మధ్యలో ఇంకొకలాగా గీత గీసేసుకొని మళ్ళీ రౌండ్ చుట్టేసుకుంటే మనకు ఇంకొక కన్ను అనేది ఏర్పడుతుంది. దాని చుట్టూ కింద వైట్తో అయితే గీసేసుకుందాం. ఇట్లా ఇప్పుడు దానికి చుట్టూరు కొంచెం షేడ్స్ అనేది చేసుకుందాము. ఎల్లో కలర్ తోటి షేడ్స్ ఇవ్వడం, కనురెప్ప కింద కూడా ఎల్లో కలర్ షేడ్ అయితే ఇచ్చేసానండి. మొహం మొత్తానికి అయితే అయిపోయింది. ఇంకా మీసాలు అనేది పెట్టేసుకుందాము. చూడండి మీసాలు ఇదండి మన ఉడత. మొత్తంగా ఒకసారి చూపిస్తాను మీకు మన ఉడత ఎలా వచ్చిందో చూడండి. ఇదండి ఇప్పుడు దానికి మనం కొమ్మ, ఆకులు, జాంకాయలు ఇలా అయితే అన్నీ పెట్టేసుకుందాము. టోటల్గా అయితే ఇలా వేసానండి ఇంటి ముందు ముగ్గును. చూడండి ఇది మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.